ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు నుంచి మనం మహాభారతంలో ఉన్నటువంటి మీదుమిక్కిలి అరణ్య పర్వంలో ఉన్నటువంటి కలి దోషాలను పోగొట్టేటటువంటి పరమాద్భుతమైనటువంటి గాథ నల దమయంతుల కథ, నలోపాఖ్యానము అని ఉదహరిస్తాము. ఆ ఉపాఖ్యానాన్ని ఈరోజు నుంచి అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పంచమ వేదంగా భాసిల్లేటటువంటి మహాభారతం 1,00,000 పైచిలుకు శ్లోకాలతో వేదవ్యాసుల వారు మనకు అందించారు. గణపతి మన కోసం రాసి పెట్టాడు. అటువంటి మహాభారతాన్ని సుమారుగా ఒక 20,000 పైచిలుకు గద్య పద్యాలతోటి కవిత్రయం మనకి తెలుగులో అందించారు మహాభారతాన్ని. అందులో ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో సగభాగాన్ని ఆదికవి నన్నయ్య గారు అందిస్తే ఆ మిగిలిన సగభాగాన్ని ఎర్రాపరగడ గారు అందించారు. మిగిలినటువంటి 15 పర్వాలు, విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ వరకు ఉండేటటువంటి 15 పర్వాలని ఒంటి చేత్తో మనకు అందించినటువంటి మహాత్ముడు తిక్కన సోమయాజి గారు. ఈ రోజున అరణ్యపర్వంలో ఉన్నటువంటి ఈ నలోపాఖ్యానాన్ని మనం చెప్పుకుందాం. ఎందుకంటే మనం ఉండేది కలికాలం కదా. ఈ కలికాలంలో దోషం పోవాలి అంటే ముందుగా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయాలి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాఘ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. కర్కోటకుడు నాగరాజు అంటే కాద్రవేయుడైన కద్రువకు పుట్టినటువంటి 1000 మంది పుత్రుల్లో కర్కోటకుడు ఒకడు. అలాగే వినతాదేవి యొక్క దాస్యానికి కూడా కారణభూతుడు ఈ కర్కోటకుడే. అటువంటి కర్కోటకుడిని, దమయంతీదేవిని, నలుణ్ణి, అలాగే అయోధ్యాధిపతి అయినటువంటి ఋతుపర్ణ మహారాజుని, ఆయన రాజర్షి, వీళ్ళ పేర్లని కీర్తించినంత మాత్రాన కలిదోషాలు అంటవు అని ఈ శ్లోకానికి అర్థం. అసలు ఎక్కడ ప్రారంభమైంది ఈ కథ అంటే, పాండవులు వనవాసం చేస్తూ ఉన్నారు. అన్నమాట మేరకి 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి వాళ్ళు. అందులో అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడి యొక్క ప్రబోధం మేరకి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం, మిగిలినటువంటి కొన్ని ఇంకా అస్త్రాలను సంపాదించడం కోసం తపస్సుకు వెళ్ళి అక్కడి నుంచి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో పాండవులు కామ్యక వనంలో నివసిస్తూ ఉన్నారు. 2 వనాలు, ఒకటి కామ్యక వనం, 2 ద్వైత వనం. ఒకచోట కొంతకాలం ఉంటారు,
అక్కడ మళ్ళీ ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడితే, అంటే ప్రకృతి సమతౌల్యం కనుక దెబ్బతింటే మరొక అరణ్యానికి వెళతారు. అక్కడ కొంతకాలం ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. మొత్తం మీద ఉన్నది 2 అరణ్యాలు. ఒకటి కామ్యకవనం, 2 ద్వైతవనం. రాజ్యం పోయినందుకు, అర్జునుడు కూడా దగ్గర లేనందుకు మిగిలినటువంటి 4 పాండవులు, ద్రౌపదీదేవి దుఃఖిస్తూ ఉన్నారు. ఒకనాడు పాండవులు, ద్రౌపది అందరూ కూర్చొని రాజ్యం కోల్పోయినటువంటి విషయాన్ని గురించి ముచ్చట చెప్పుకుంటూ ఉన్నారు, సంభాషించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మహాత్ముడైనటువంటి బృహదశ్వ మహర్షి వీళ్ళను చూడటం కోసం ధర్మరాజు యొక్క ఆశ్రమానికి వచ్చాడు. చూశాడు ధర్మరాజు. ఎదురేగి తమ్ముళ్ళని వెంట పెట్టుకొని ఆ మహర్షికి స్వాగతించి చక్కగా అర్ఘ్యపాద్యాది విధులన్నీ ఇచ్చి ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు. మంచి ఆసనం అంటే అక్కడేమీ సింహాసనాలు లేవు కదా, ఉన్న దాంట్లో ఒక ఆసనం మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత శాస్త్ర విధిని అనుసరించి ఆ మహాత్ముడిని పూజించారు అందరూ కలిసి. ఇక్కడ మనం ఒక్క విషయం పట్టుకోవాలి. మహాత్ముల దగ్గరికి ఎప్పుడు కూడా గురువులు వాళ్ళే పిలవకుండానే వెతుక్కుంటూ వచ్చి జ్ఞానబోధ చేస్తారు. మనకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉంటే సద్గురువు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాడు. ఇక్కడ రాజ్యం కోల్పోయి అడవుల్లో అలమటిస్తున్నటువంటి పాండవుల దగ్గరికి అనేక మంది మహాత్ములు వచ్చారు పిలవకుండానే. మార్కండేయుడు వచ్చాడు. ఆ మహాత్ముడు మరికొన్ని కథలు చెప్పాడు. అందులో సతీ సావిత్రి కథ చెప్పాడు ఆయన. అది కూడా మనం వీలు వెంట చెప్పుకుందాం. ఆ తరువాత వారికి ఆతిథ్యం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ధర్మరాజు, ఆయన తమ్ముళ్ళు ముగ్గురే, 4వ వాడు లేడుగా, ఇంద్రలోకం వెళ్ళాడు కదా, భార్య, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా ఆ మహర్షి దగ్గరికి వచ్చి కూర్చొని ధర్మరాజు అడుగుతున్నాడు, ఎలా అడగాలో చూడండి మహాత్ములను. మహాత్మా, ఆ కౌరవులు కపట బుద్ధితోటి నన్ను పిలిచి మోసపూరితంగా నాతో జూదం ఆడించారు. వాళ్ళ పాచికలు పారినాయి. పాపం అంటే ఏమిటో ఎరగనటువంటి నన్ను ఓడించి నా సర్వస్వాన్ని హరించారు. అంతేకాకుండా నా ప్రాణప్రియమైనటువంటి ద్రౌపదీదేవిని నిండు సభకి ఈడ్చి వలువలు ఊడ్చడానికి ప్రయత్నం చేశారు, అవమానించారు. చివరికి అనుజ్యూతంలో మమ్మల్ని వంచి ఇదిగో మహాత్మా ఈ విధంగా అడవుల పాలు చేశారు. ఓ మహర్షి, మీరే చెప్పండి, ఈ భూమి మీద నా వంటి భాగ్యవిహీనుడైనటువంటి రాజు ఇంకెవరైనా ఉన్నారా గతంలో? పోనీ ఇప్పుడెవరైనా ఉన్నారా? ఓ మహాత్మా, నా వంటి దుఃఖభాగుణ్ణి ఎక్కడైనా మీరు చూశారా? లేకపోతే అటువంటి వాడి గురించి విన్నారా అని ధర్మరాజు తన హృదయగత బాధని వ్యక్తపరిచాడు. సహజంగా మానవ లక్షణం అట్లానే ఉంటుంది. తానొక్కడే బాధలు పడుతున్నట్టు, తనకంటే ఎక్కువ బాధలు పడ్డవాడు లేడని అనుకుంటూ ఉంటారు. అయితే తనకంటే బాధలు పడ్డవాడు గురించి విన్నప్పుడు తన బాధ మరిచిపోతాడు. అదొక సహజ లక్షణం అన్నమాట మనిషికి. అప్పుడు బృహదశ్వుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మరాజా, నా వంటి దుఃఖభాగుడు మరొకడు ఉన్నాడా అని నువ్వు అడగడం మాత్రం ఏమీ బాగలేదయ్యా. ఎందుకంటే నీకంటే దుఃఖితుడైనటువంటి మందభాగ్యుడైనటువంటి ఒక రాజు గురించి నాకు తెలుసు. ఆ వృత్తాంతం నాకు బాగా తెలుసు. నీకు గనక ఆసక్తి ఉంటే ఆ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తాను అన్నాడు.
తప్పకుండా వినిపించండి మహాత్మా అని ధర్మరాజు కోరుకున్నాడు. అప్పుడు బృహదశ్వ మహర్షి నలదమయంతుల యొక్క కథ చెప్పటం మొదలుపెట్టాడు. దీన్నే నలోపాఖ్యానము అంటాం, లేదా నల దమయంతుల యొక్క దివ్య చరిత్ర అని కూడా అంటాం. ముందుగా దమయంతీదేవి స్వయంవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, నిషధ దేశంలో వీరసేనుడి యొక్క కొడుకు నలుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన చక్రవర్తి. ఆయన మంచి గుణవంతుడు, పుణ్యశ్లోకుడు, పరమసుందరుడు, సత్యవాది, ఇంద్రియాలను గెలిచినటువంటి వాడు, సర్వులకు ప్రియమైనటువంటి వాడు, వేదజ్ఞాన సంపన్నుడు. అంతేకాదు ధర్మరాజా, నీలాగానే అతడు కూడా బ్రాహ్మణ భక్తుడు, బలమైనటువంటి గొప్ప సైన్యం ఉన్నటువంటి వాడు. అతడి దగ్గర ఉన్న సైన్యం అంతా కూడా యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వారు, గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళు. అంతేకాదు ఆ నలుడు కూడా చెప్పుకోదగ్గ వీరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. అంతేకాదు ఉదారుడు కూడా. అయితే ఇంత పరాక్రమం ఉన్నటువంటి వాడు కూడా జ్యూత వ్యసనం కలిగిన వాడు అన్నాడు. అంటే నీలాగే జ్యూత వ్యసనం ఉన్నది అని పరోక్షంగా ఒక చొరక అంటించాడు. నిజంగా ధర్మరాజు జ్యూత వ్యసనుడు కానే కాదు. మహాభారతం సభాపర్వం బాగా అధ్యయనం చేస్తే మనకి ఈ విషయం తెలుస్తుంది. నారద మహర్షి వచ్చి, మీ తండ్రి గారు హరిశ్చంద్ర చక్రవర్తిలాగా ఇంద్రుడి యొక్క అర్థసింహాసనాన్ని అధిష్ఠించాలంటే నువ్వు రాజసూయం చెయ్యాలి అని చెప్పాడయా అన్నాడు. కానీ ఒక్క మాట చెప్పాడు దాచిపెట్టకుండా, ఈ రాజసూయ యాగం జరిగిన తర్వాత 13 ఏళ్లకి భయంకరమైనటువంటి యుద్ధం జరిగి అనేక మంది చచ్చిపోతారు అన్నాడు. ఇది అయితే ధర్మరాజు అనుకున్నాడు, నేనుగా కాలు దువ్వితే కదా కయ్యానికి తగాదా వచ్చేది, యుద్ధం వచ్చేది. ఈ రోజు నుంచి నేను ఒక నియమం పట్టుకుంటున్నాను. నన్ను ఎవరు దేనికి పిలిచినా ఏది అడిగినా కాదు లేదు అనకుండా నేను చేస్తాను అని ఒక నియమం పెట్టుకున్నాడు. అందువల్ల వాళ్ళు జూతానికి పిలిచినా లేదు కాదు అనకుండా వెళ్ళవలసి వచ్చింది. ముందు చెప్పాడు ధర్మరాజు, సప్త వ్యసనాల్లో జూతం చాలా చెడ్డది, ఇది తగాదాలు తెప్పిస్తుంది, వద్దు అని కూడా అన్నాడు. కానీ శకుని రెచ్చగొట్టాడు. అనివార్య పరిస్థితుల్లో జూతం ఆడాడు ధర్మరాజు. అంతేగాని జూత వ్యసనం ఉండి మాత్రం ఆడలేదు. కానీ ఇక్కడ నలమహారాజు అలా కాదు. జూతం వ్యసనంగా ఉన్నవాడు. వ్యసనం అంటే మానుకోలేనటువంటి అలవాటు. నలమహారాజు ఉన్నటువంటి కాలంలో భీముడు అనేటువంటి పేరు గల ఒక రాజు విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పేరు భీముడు. సాక్షాత్తు మన రుక్మిణీమాత పుట్టినటువంటి దేశమే విదర్భ. అందుకనే నలుడి యొక్క భార్యని వైదర్భి అని కూడా పిలుస్తారు, దమయంతీదేవిని. ఆయన కూడా నలమహారాజుతో సమానమైన వాడే తప్ప ఏమాత్రం తక్కువ వాడు కాదు. నలుడికి ఎన్ని సద్గుణాలు ఉన్నాయో అటువంటి సద్గుణాలు ఈ రాజుకు ఉన్నాయి. గొప్ప పరాక్రమం కూడా ఉన్నది. ఆయన దమనుడు అనేటువంటి ఋషిని ప్రసన్నం చేసుకొని ఆ మహాత్ముడిచ్చినటువంటి వరం కారణంగా 9 సంతానాన్ని పొందాడు. చూడండి, సంతానం లేదు. సంతానం లేనందువల్ల మహర్షిని ఆశ్రయించాడు, దముడు అనేటువంటి మహర్షిని. 9 సంతానం పొందాడు. అందులో 3 మగపిల్లలు, ఒకే ఒక్క అమ్మాయి. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాడు చూడండి. దముడు అనే మహర్షి వల్ల వరం వల్ల సంతానం పుట్టారు కాబట్టి దముడు, దాంతుడు, దమనుడు, దమయంతి అని వాళ్ళ 9 పేర్లు. ఈ దమయంతీదేవి సామాన్యురాలు కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటి రూపం కలిగింది. విశాలమైన కన్నులు కలిగి ఉంది. దేవతల్లో కానీ యక్షుల్లో కానీ ఇంత అందమైనటువంటి స్త్రీలు లేరు అన్నట్టుండేది ఆ తల్లి. అందువల్లనే ఆ కాలంలో విదర్భ దేశం నుండి నిషధ దేశం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా
నలుడు ముందు దమయంతీదేవి యొక్క అందచందాలని గుణగణాలని పూసగుచ్చినట్టు చెబుతూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కొంతమంది ఋషులు మహర్షులు ఇట్లా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయా దేశాల విశేషాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఇదే విధంగా రుక్మిణీమాత యొక్క తండ్రి దగ్గరికి కూడా వచ్చి కృష్ణుడి యొక్క గుణగణాలు చెబుతూ ఉంటే ఆ తల్లి కడగొట్టు పిల్ల కాబట్టి ఆ ఇంట్లో తల్లిదండ్రి మధ్య కూర్చొని ఇవన్నీ విని కృష్ణుడే నాకు భర్త కావాలి అని మనస్సులో నిర్ణయం చేసుకొని ఆ తల్లి కృష్ణుడినే వరించింది అని మనం రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉంటుంది. అదేవిధంగా నిషధ దేశం నుండి కూడా విదర్భ దేశానికి వచ్చిన వాళ్ళు దమయంతి ముందర నలమహారాజు యొక్క అందచందాలని గుణగణాలని వివరిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు నలుడికి చెప్పారు, నలమహారాజు దేశం నుంచి వచ్చిన వాళ్ళు దమయంతికి చెప్పారు. ఆయన యొక్క పవిత్ర చరిత్రను కూడా దమయంతికి తెలియజెప్పారు. నలదమయంతుల మధ్య ఒకళ్ళనొకళ్ళు చూసుకోపోయినా ఒకళ్ళ యొక్క గుణగణాలు మరొకరు వినటం వల్ల పరస్పరమైనటువంటి అనురాగం అంకురించింది. ఒకరోజు నలమహారాజు తన యొక్క భవనంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కొన్ని హంసలు కనపడ్డాయి. అందులో ఒక హంసను పట్టుకోబోతే ఆ హంస అన్నది, ఓ మహారాజా, మీరు గనక నన్ను విడిచిపెడితే నేను విదర్భ దేశానికి వెళ్ళి మీ మనస్సులో ప్రతిష్ఠితమైనటువంటి ఆ దమయంతి దగ్గరికి వెళ్ళి మీ గుణగణాలను వర్ణించి మరీ చెప్తాం. ఆ చెప్పడంలో కూడా మిమ్మల్ని ఆమె తప్పకుండా వరించే విధంగా మేము చెప్పగలం. అందువల్ల నన్ను విడిచిపెట్టండి అన్న. వెంటనే నలమహారాజు హంసను విడిచిపెట్టాడు. అప్పుడు ఆ హంసలన్నీ రివ్వున ఎగిరి విదర్భ దేశానికి వెళ్ళినాయి. అంతే, దమయంతి దగ్గర ప్రత్యక్షమైనవి. దమయంతి ఆ హంసలను చూసి ఎంతో ముచ్చటపడింది, ప్రసన్నురాలైంది. వాటిని పట్టుకోవడానికి పరిగెత్తుతూ వెళ్ళింది. దమయంతి ఏ హంసనైతే పట్టుకోవడానికి వెళ్ళిందో ఆ హంస నలమహారాజు చేత విడిపించబడ్డ హంస. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.